ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నాబార్డ్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అయితే జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి డిగ్రీ లేదా పీజీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ జాబ్స్కి ఒకవేళ సెలెక్ట్ అయిపోతే మీకు స్టార్టింగ్లోనే శాలరీ హ్యాండ్కి వచ్చేసి పర్ మంత్ మీకు 2 lakhs ఎబోనే శాలరీ వస్తుంది. మంచి శాలరీ ఇచ్చేటటువంటి ఏకైక గవర్నమెంట్ ది బెస్ట్ జాబ్ ఏదైనా ఉంది అంటే నాబార్డ్లోనే ఫ్రెండ్స్. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చెందిన అందరూ ఎలిజిబుల్ ఈ జాబ్స్కి సంబంధించి. ఫ్రెండ్ అయితే అఫీషియల్ జాబ్స్ ఇట్లాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మీరు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి మనం ఒకసారి వెళ్ళినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది May 14th నుండి స్టార్ట్ అయిపోతుంది. మీరు వచ్చేసి June 1st వరకు జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. అయితే మనకి ఏ డిసిప్లిన్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ వచ్చేసి ఏ డిసిప్లిన్ వారికి ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఫ్రెండ్స్, చీఫ్ రిస్క్ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించి మీకు వచ్చేసి క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ కానీ పీజీ కానీ మీరు ఎకనామిక్స్లో కానీ స్టాటిస్టిక్స్లో కానీ ఫినాన్స్లో కానీ కంప్లీట్ చేసిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది బ్యాంకింగ్లో కానీ ఫినాన్షియల్లో కానీ ఇన్సూరెన్స్లో కానీ మనకు వచ్చేసి మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రాటజీ అనేటటువంటి డిసిప్లిన్కి అప్లై చేస్తే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి మీరు బీటెక్ కానీ బీఈ కానీ కంప్లీట్ చేసి కంప్యూటర్ సైన్స్లో కానీ కంప్యూటర్ సైన్స్లో మీరు ఒకవేళ సిఎస్సి బీటెక్లో సిఎస్సి కనుక మీరు కంప్లీట్ చేస్తే ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసేసుకోవచ్చు. లేకపోతే మీరు పీజీ చేసినా ఎంటెక్ చేసినా ఎంసీఏ చేసినా మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. అయితే మీకు వచ్చేసి మినిమం 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఫినాన్స్ అనేటటువంటి డిసిప్లిన్కి కనుక మీరు అప్లై చేసినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి పీజీ అనేది ఫినాన్స్లో కంప్లీట్ చేసి ఉండాలి. లేకపోతే ఎంబీఏ ఫినాన్స్ కానీ ఎంఎంఎస్ ఫినాన్స్ కానీ కంప్లీట్ చేసిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసేసుకోవచ్చు. లేకపోతే సిఏ కంప్లీట్ చేసిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వచ్చేసి మనకి ఎంబీఏ ఫినాన్స్ కంప్లీట్ చేసిన వారు చాలా ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉంటారు. కాబట్టి మీరు ఈ ఫినాన్స్ స్ట్రాటజీ అనే డిసిప్లిన్కి అప్లై చేసేసుకోండి. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి మినిమం 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఫినాన్స్ డిసిప్లిన్లో కంప్లీట్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి. ఫ్రెండ్స్, వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మనకు వచ్చేసి టోటల్గా 8 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. అయితే 8 వేకెన్సీసే కదా తక్కువ ఉన్నాయని చెప్పేసి మీరు అప్లై చేసుకోకుండా ఉండకండి. ఎందుకంటే నాబార్డ్లో మనకు ఆపర్చునిటీ చాలా రేర్గా వస్తుంది. కాబట్టి వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయిపోతే మీకు హ్యాండ్కి 2 lakh వరకు శాలరీ వస్తుంది అండ్ జాబ్ సెక్యూరిటీ బాగుంటుంది, జాబ్ కూడా బాగుంటుంది. కాబట్టి దీన్ని మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. అయితే మనకు వచ్చేసి ఫినాన్స్ డిసిప్లిన్లో 1 post ఉంది అండ్ ఆల్సో ఐటీ స్ట్రాటజీ డిసిప్లిన్లో 1 post, హ్యూమన్ రిసోర్స్ స్ట్రాటజీలో 1 post ఉంది. స్పెషలిస్ట్ ఆర్గనైజేషన్ స్ట్రాటజీలో వచ్చేసి 2 vacancies, క్లైమేట్ ఫినాన్స్ స్పెషలిస్ట్లో వచ్చేసి 1 vacancy అండ్ ఆల్సో చీఫ్ రిస్క్ మేనేజర్లో వచ్చేసి 1 vacancy. మనకు టోటల్ వచ్చేసి 8 vacancies ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు కనుక ఒకవేళ ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయిపోతే మీకు ఫైనల్ పోస్టింగ్ వచ్చేసి ఎక్కడ ఇస్తారు అని అంటే మీకు ఫైనల్ పోస్టింగ్ వచ్చేసి ముంబైలో ఇచ్చేస్తారు. అయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఒకవేళ మీరు ఓబీసీ కానీ జనరల్ క్యాండిడేట్స్ అయితే మీకు వచ్చేసి 700 వరకు అప్లికేషన్ ఫీ అనేది ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్, మీకు వచ్చేసి నాబార్డ్ హెడ్ ఆఫీస్ అయినటువంటి ముంబైలో మీకు వచ్చేసి దీనికి సంబంధించి పోస్టింగ్ అనేది ఇస్తారు. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీరు కనుక ఒకవేళ సెలెక్ట్ అయిపోతే
మీకు వచ్చేసి 2,00,000 రూపీస్ అనేది శాలరీ అనేది పర్ మంత్ మీకు వస్తుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు పర్ మంత్ 2,00,000 ఎబోనే శాలరీ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.